పిల్లలు, ఓ చిన్న కథ విందామా? తిరుమల యాత్ర ఒక అందమైన కథ. తిరుమల కొండలు అంటే ఏంటో తెలుసా? 7 కొండలు కలిసి ఉండటం వల్ల దానికి శ్రేష్ఠత వచ్చింది. అందుకే మన తిరుమలను శ్రీవేంకటాద్రి అంటారు. ఆ కొండల మధ్యలో ఉన్నది మన అందరి ప్రియమైన స్వామి శ్రీవెంకటేశ్వర స్వామి. ఆయనను బాలాజీ, గోవింద అని కూడా పిలుస్తారు. స్వామివారి దర్శనానికి చాలామంది భక్తులు తిరుమలకి వెళ్తారు. కొందరు అలిపిరి మెట్లు ఎక్కుతారు. ఈ మెట్లు ఎక్కుతూ గోవింద నామాలు చదువుతూ వెళ్లడం ఒక పెద్ద పుణ్యం అంటారు. మొత్తం సుమారు 3550 మెట్లు ఉంటాయి. ఆలయం ముందు ఒక చల్లని నీటి కుంట ఉంది. దానికి పేరు తిరుమల కోనేరు. భక్తులు స్వామివారి దర్శనానికి ముందు అక్కడ స్నానం చేసి పవిత్రతను పొందుతారు. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెబుతాను వినండి. ఒకప్పుడు గరుడ పక్షి అంటే స్వామివారి వాహనం గరుడుడు ఈ తిరుమల కొండల చుట్టూ తిరిగ స్వామివారిని కాపాడుతూ ఉండేవాడు. అంతటి మహిమాన్వితమైన స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి మన కష్టాలు తీర్చే దేవుడు. స్వామిని దర్శించుకుంటే మన మనస్కు ఓ శాంతి, ఆనందం కలుగుతుంది. తిరుమలలో వాతావరణం ఎప్పుడూ చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. కొండలు, చెట్లు, పల్లకీలు చూస్తుంటే మన మనసు ఆనందంగా నిండిపోతుంది. స్వామివారి కరుణగా లభించే మధుర మంత్రం తిరుమల లడ్డూ. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను ఆశీర్వదిస్తూ సమస్యలను తొలగిస్తూ ఉంటారు. అందుకే చిన్నపిల్లలు కూడా గోవిందా గోవిందా అని జపించాలి. అందరూ జీవితంలో ఒక్కసారి అయినా తిరుమలకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి.